పైన కూర్చోబెట్టి ఇంత పెద్ద లాఠీలు తీసుకొని పోలీసులు కొడుతున్నారు. ఎందుకంటే అలా రోడ్డు పైన కొడుతున్నారు. ఏంటి మీకు తెలుసా సార్ పూర్తిగా ఏం జరిగింది అసలు? ముందు తెలుసు. ఏం జరిగింది సార్? సరే చెప్పు, నీకు తెలుసా కదా అన్నావు కదా, చెప్పు సార్. ఆ ముగ్గురు గంజాయి తాగి పోలీసు వాళ్ళనే కొడితే మళ్ళీ పోలీసు వాళ్ళు చూసుకుంటుంటారా? సరే కొట్టారు, అవును, పోలీసుని కొట్టారు, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కి అప్పగించాలి. సరే అది కాకపోతే కోర్టులు చూసుకుంటాయి. ఈ పోలీసు వాళ్ళకి ఎందుకండి అంటే ఒక రోడ్డు పైన అలా కొడతారు. సరే పోలీసు వాళ్ళని కొట్టారు కాబట్టి ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. మరి ఒక సాధారణమైన మనిషిని కొడితే ఇంత రాద్ధాంతం చేస్తారా? అవును, చెప్పండి. కరెక్టే సార్. ఈ పాయింట్ ఒక్కడు ఒప్పుకుంటా గానీ మరి సాధారణమైన మనిషికి లేనిది పోలీసుని కొడితే వచ్చిందా? రెండు ఒకేలా ఉండాలి కదా. సరే అది వదిలేయండి. ఇంతలా వీళ్ళు ఇంత యాక్షన్, వీళ్ళు ఇంత స్ట్రిక్ట్ ఆఫీసర్స్ కదా ఏపీలో, వీళ్ళు ఇంత న్యాయం చేస్తున్నారు కదా. మొన్న ఒక టీచర్ ఒక అమ్మాయిని మానభంగం చేస్తుంటే వీళ్ళు ఏమైనా రోడ్డు మీద పట్టి కొట్టారా? లేదు. చెప్పండి, కొట్టారా? లేదు. కొట్టలేదు. అది వదిలిపెట్టండి. దాని తర్వాత ఒకడు నీచ్ కమ్మినే కుత్తేగాడు, అర్థమైందా మీకు? 3 ఏళ్ల పసికందుని చెట్లలోకి తీసుకెళ్ళాడు. మరి వాడిని ఏమైనా చేశారా? రోడ్డుకి ఈడ్చి ఇలా వీళ్ళని కొట్టినట్టే కొట్టొచ్చుగా. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు దళితులు కాబట్టి వాళ్ళని ఇలా చిత్రహింసలు పెట్టారు.